కేవలం హనుమంతుడు మాత్రమే శని దృష్టి నుండి అందరినీ ఎలా కాపాడగలడో మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. హనుమంతుడు శ్రీరాముడి సందేశాన్ని సీతమ్మకు తెలియజేయడానికి లంకకు వెళ్ళినప్పుడు అక్కడ చీకటిగా ఉన్న గదిలో నుండి హనుమకు ఏడుపులు వినిపించాయి. వెంటనే దాన్ని పరిశీలించగా ఆ గదిలో శనిదేవుడు బందీగా కనిపించాడు. దాంతో హనుమ గడియ పగలగొట్టి శనిదేవుణ్ణి విడిపించాడు. అయితే ఈ క్రమంలో శనిదేవుని దృష్టి హనుమంతునిపై పడింది. శనిదేవుడు ఎన్నో ఏళ్ల నుంచి తన భార్యను, తన కుటుంబాన్ని చూడకపోవడం వల్ల అతని కళ్ళలోని బాధ, ఆ చూపు మొదటిసారిగా హనుమపై పడింది. కానీ అదృష్టవశాత్తు హనుమంతునికి భార్య లేదు. అలాగే అతను తన కుటుంబం నుంచి దూరంగా ఉండటం వల్ల శని దృష్టి హనుమ కుటుంబాన్ని ప్రభావితం చేయలేదు. తర్వాత హనుమ శనిదేవుణ్ణి తన తలపై ఎక్కించుకొని లంక నుంచి తప్పించాడు. కానీ శనిదేవుడు హనుమను విడిచిపెట్టే ముందు హనుమకు ఒక వరాన్ని ప్రసాదించాడు. అదేంటంటే ఈ విశ్వం మొత్తంలో శనిదోష నివారణకు పరిష్కారంగా ఉండగలవని శనిదేవుడు హనుమంతుని ఆశీర్వదించాడు. జై శ్రీరామ్, జై హనుమాన్. కేవలం హనుమంతుడు